అందరికీ నమస్తే. నేను ఏడున్నంటే ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్ ఇది వచ్చి అజీజ్ నగర్లో ఉంది. నా వెనక కనిపిస్తున్న పెద్ద గేటు లోపల ఇది మొత్తం 18 ఎకరాల ఫామ్ హౌస్. ఎందుకు వచ్చిన ఈ ఫామ్ హౌస్ కాడికంటే ఈ మధ్య హైడ్రా చాలా హడావిడి చేస్తుంది కదా, ఎక్కడెక్కడనో పర్మిషన్ లేకుండా కట్టినాయి, లేకపోతే ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టిన ఫామ్ హౌజులు ఏంటిటో కూలగొడుతున్నారు కదా. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ హైడ్రా కమిషనర్ ఉన్నారు కదా, ఆయనకు ఒక పని చెప్పాలి కదా, ఆ పని కోసం వచ్చిన ఆయన వెతకాల్సిన అవసరం లేదు. కొన్ని ఇక్కడ వస్తే చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి, చాలామంది ఫామ్ హౌస్ ఉన్నాయి. దాంట్లో ఇది ఒక ఫామ్ హౌస్. ఇక్కడ ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ ఉన్నాయి, కూడా చూపిస్తాను నేను మీకు. వెనక నుంచి పోయి చూపిస్తాను మీకు కావాల్స్తే. నేను ఇది ఫామ్ హౌస్, ఇది మొత్తం 18 ఎకరాలు. ఏంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు సామాన్య జనాలై లేకపోతే ఎవరో నోరు ఊరు పేరు లేనోలే కాదు, ముందు ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చెరువు బ్యాక్ సైడ్ ఎట్లంటే వీళ్ళ ఫామ్ హౌస్లోకి వెళ్ళి వెనక సైడ్ ఇట్లా కాలు పెడితే డైరెక్ట్ నీళ్ళలో పెడతాం కాలు. అంటే ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాదు నాకు తెలిసి, ఎఫ్టీఎల్లో ఉన్నాయి ఈ ఫామ్ హౌస్లన్నీ కూడా. ఎఫ్టీఎల్ దాటిన తర్వాత కదా బఫర్ జోన్ వచ్చేది. మరి ఎఫ్టీఎల్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, గండిపేట నిండితే మొత్తం నీళ్ళు రావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వెనక సైడ్ మొత్తం హైట్ లేపుతారు. నేను ఇంతకుముందు కొన్ని చూపించిన కదా, ఇట్లా హైట్ లేపేసి ఆ హైట్ ఉన్న దగ్గర హైట్ లేపేసి అది ఫామ్ హౌస్ తయారు చేస్తారు. మరి ఇంత పెద్ద ఫామ్ హౌస్ తయారు చేసుకున్నారు వీళ్ళు. ఈ ఫామ్ హౌస్ను కూలగొడతారా? దమ్ము ధైర్యం ఉందా ఈ హైడ్రాకు? కేవలం మీరు జేసీబీలు లేకపోతే మీ ప్రొక్లైన్లు మీ ఇటాచీలు సామాన్య జనాలపైనైనా ఇట్లాంటి కూడా కూలగొట్టాలి కదా. మీరు చెరువులు కాపాడాలి. హైడ్రా అంటే ఏంది? మొత్తం ప్రభుత్వ భూముల రక్షణ, చెరువుల రక్షణ, చెరువుల భూములు అన్యాక్రాంతమైపోయిన చెరువులను కాపాడడం, ఇదే కదా మీ డ్యూటీ. మరి ఇక్కడ కాపాడండి, ఇక్కడ వచ్చి కాపాడండి. ముందు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నేను మీకు ఒక్కటి చాలా చూపిస్తా. నేను చాలా తిరుగుతున్నా, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉంది. నేను దీనికి సంబంధించిన ఒక పేపర్ కూడా తీసుకొచ్చుకుంటా. ఒక్క నిమిషం ఉంది. మొత్తం ఇట్లాంటి పేపర్లు చాలా ఉన్న దగ్గర. ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యేలు, ఏ ఎంపీలు, ఏ మినిస్టర్లు, ఎక్కడెక్కడ ఏ 111 జీవోలో ఏమేమి కట్టినరు, ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు కట్టినరు, తర్వాత గండిపేట బ్యాక్ సైడు, తర్వాత హిమాసాగర్ బ్యాక్ సైడు, మొత్తం అవన్నీ కూడా చెరువుల భూములు. అవి కనీసం గవర్నమెంట్ మంది భూములు కూడా కాదు, కనీసం ఎవరో పేదలయో లేకపోతే ఏదో పడగొడ్డ భూములు కూడా కాదు, అదంతా కూడా బ్యాక్ వాటర్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నా నేను. ఇప్పుడు హైడ్రా ఇక్కడికి వస్తుందా? హైడ్రా మీరు మిషన్లు వేసుకొని ఇటాచీలు వేసుకొని వచ్చి ఇట్లాంటి ఫామ్ హౌస్లు కూలగొడతారా? ఇట్లాంటివన్నీ కూలగొట్టిన తర్వాత మీరు సామాన్యం మీదకోవాలి. హైడ్రా అని పేరు చెప్పి ఐఏఎస్లకు సంబంధం లేదు, డైరెక్ట్గా హైడ్రానే నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం రంగనాథ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలవే ఇవన్నీ కూడా, మీ పార్టీలో ఉన్న మంత్రులే చాలామంది ఉన్నాయి. ముందు వాడి మీద దృష్టి సారించాలి. మీరు అవన్నీ కూలగొట్టేసేయండి. ఫస్ట్ జనం మిమ్మల్ని హర్షిస్తారు. తర్వాత సామాన్య జనాలు ఎక్కడెక్కడ పర్మిషన్స్ లేకుండా కట్టుకున్నారు వాడిని కూడా కూలగొట్టాలి. మొత్తం చెరువుల భూములు అన్యాక్రాంతం అయిపోయినా కూడా మళ్ళీ రికవర్ చేయాలి. చెరువులు మొత్తం ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ఇచ్చిన వరాలు, వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. హైడ్రా అనేది చాలా మంచి సంస్థ, నిజాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి ముఖ్యమంత్రి గారిని. కానీ ముందు పని ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఫామ్ హౌస్ కదా, పక్కనే వేరే ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కూడా అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ మొత్తం ఫామ్ హౌస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అసలు వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి ఫామ్ హౌస్లు? ఇక్కడ పెద్ద పార్క్ ఉంది, ఇదంతా కూడా మొత్తం బ్యాక్ వాటరే. ఈ హైడ్రా ఏం చేయాలంటే హిటాచి రావాలి, ఇక్కడికి హిటాచి రావాలి. తర్వాత మీ దగ్గర ప్రొక్లైన్లు చాలా హడావిడి చేస్తున్నారు కదా, మొత్తం అక్కడ కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా. ఇంటర్వ్యూలు కాదు కావాల్సింది, మీరు గ్రౌండ్లో దిగండి. గ్రౌండ్లో దిగితే మీకు చాలా మసాలా దొరుకుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు మొత్తం కబ్జాలు చేసి బ్యాక్ వాటర్ మొత్తం కూడా మొత్తం రాకుండా మొత్తం పూడ్చేసిండ్రు. గండిపేటలు పూడ్చి, గండిపేట బ్యాక్ సైడ్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఎక్కడెక్కడ ఉన్నావో ఇంకా చెరువులు, ఆ చెరువుల బ్యాక్ సైడ్స్, అక్కడ రాయనగర్ బ్యాక్ సైడు, రాయనగర్ చెరువు బ్యాక్ సైడ్ మొత్తం మూసేసి అక్కడ ఫామ్ హౌస్లు తయారు చేస్తున్నారు. కాబట్టి నేనే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షించాలంటే మీరు ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళవి, ఈ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్న ఫామ్ హౌస్లు అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కూలగొట్టాలి. అవన్నీ కూడా కూలగొట్టిన తర్వాత మీరు జనాల మీదకి వస్తే బాగుంటుంది. అవి చేయకుండా కేవలం సామాన్య ప్రజలవి, నోరు ఊరు పేరు లేనుల ఫామ్ హౌస్లు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదో చిన్న కన్స్ట్రక్షన్స్ అవి కూలగొడితే లాభం లేదు. నేను మీకు చెప్తున్నాను, రంగనాథ్ గారు మీరు రండి, ఈ చెన్నూరు ఎమ్మెల్యే గారి ఫామ్ హౌస్ కూలగొట్టండి. ఇంకా నేను చాలా చూపిస్తాను, నేను రోజు చూపిస్తాను ఇట్లాంటి ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు. బ్యాక్ సైడ్ అంటే ఏంది? ఆ బ్యాక్ సైడ్ వాటర్ ఎక్కడ పోతాయి? మొత్తం మునిగిపోయిందంటే దానికి కారణం ఎవరు? ఇట్లాంటి ఫామ్ హౌస్లే కదా. మీరు ఈ ఫామ్ హౌస్ దగ్గర రండి, మీరు ఎప్పుడు వస్తారో వచ్చి కూలగొట్టండి. సామాన్య జనాలకు కూడా ఒక ధైర్యం ఇవ్వండి. మీవే కాదు, వీఐపీలవి, ఎమ్మెల్యేలవి, మినిస్టర్లవి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళవి కూడా మేము కూలగొడుతున్నామని చెప్పేసి మీరు ఒక సంకేతాలు ఇవ్వాలంటే ఇట్లాంటి ఫామ్ హౌస్లు కూలగొట్టాలి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఫామ్ హౌస్ దగ్గరనే ఉన్నాం. మీరు కూలగొట్టడానికి మీకు కావాల్సిన అన్ని పర్మిషన్స్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మీరు వచ్చి కూలగొట్టాలి. బ్యాక్ సైడ్ పోదాం, బ్యాక్ సైడ్ మీకు చూపిస్తా అసలు ఎట్లా ఈ ఫామ్ హౌస్ పర్టికులర్గా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫామ్ హౌస్ ఎట్టెట్లా ముంచిండ్రు, ఎట్టెట్లా మునిగిందో మీకు కథ చూపిస్తా. చలో.
నేను ప్రస్తుతం హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ అజీజ్ నగర్ ఏరియా వైపు ఉన్నా. నేను ఇంతకుముందు చూపించిన కదా మీకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫామ్ హౌస్ ముందరికెళ్ళి చూపించిన. అక్కడ ఎర్ర కమాన్ కనిపిస్తుందా, దాని ముందుకెళ్ళి చూపించిన. ఇప్పుడు దాని బ్యాక్ సైడ్ వచ్చిన. బ్యాక్ సైడ్ కదా చెరువు బ్యాక్ సైడ్ కదా వీళ్ళు మొత్తం కబ్జాలు చేసి అంతా చేసినారన్న ఆరోపణలు అంతా ఉన్నది. ఇప్పుడు ఏంది తెలుసా, ఇక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయా, అక్కడ దాకా ఆయన ఫామ్ హౌస్ ఉంది. అక్కడ నుంచి యువతలు చూడండి ఎక్కడుంది, మొత్తం చెరువు ఎఫ్టీఎలే, అసలు మొత్తం ఎఫ్టీఎలే, బఫర్ కూడా కాదు, డైరెక్ట్ చెరువులా కట్టేసారు ఇవన్నీ కూడా. మరి వీటి మీద చర్యలు తీసుకోవాలి కదా. మీకు అక్కడ కనిపిస్తున్నది ఎంత దూరంలో కనిపిస్తుంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ షెడ్ల అవతల చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల వరకు ఆయన ఫామ్ హౌస్ ఉంది. చెట్ల యువతల చెరువు అంట. మరి ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, చెట్ల అవతల ఎఫ్టీఎల్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. దాదాపు హిమాయత్ సాగర్ ఇంతకుముందు చెప్పిన కదా 1760 ఫీట్ల హైట్కి పోతే ఫీట్ల నీళ్ళు వస్తే బ్యాక్ వాటర్ అంతా కూడా అదంతా కావాలి. కానీ ఏమైంది చూడండి, ఒకసారి ఆడికి రాగానే చెరువు ఒకసారి ఎత్తు అయిపోయింది చూడండి, ఒకసారి హైట్ అయిపోయింది. ఎందుకంటే అయిపోతుంది అంటే వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టేటప్పుడు ఆ మొత్తం ఆ బొందలను కూడా పూడ్చి హైట్ చేస్తారు. హైట్ చేసిన తర్వాత అక్కడ ఫామ్ హౌస్లు కడతారు. ఇది అన్నిట్లోకి వస్తుంది, ఎఫ్టీఎల్కి వస్తుంది, బఫర్ జోన్ కిందకి వస్తుంది, 111 జోన్ కిందకి వస్తుంది, అన్నిట్లోకి వస్తుంది. ఏ లెక్కన ప్రకారం కూడా ఇక్కడ ఏ ఫామ్ హౌస్ ఉండకూడదు. ఒక్క ఫామ్ హౌస్ కాదు, పక్కన కూడా కొత్త ఫామ్ హౌస్ తయారు చేస్తున్నారు. మరి ఎవరికి అమ్మినరో తెలియదు కదా. ఇది ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కడుతున్నారంట. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గర చుట్టమాట. ఇక్కడ వాళ్ళు స్థానికులు చెప్తున్నారు, నిజానికి మనకు తెలియదు వాళ్ళు ఎవరో. దగ్గర చుట్టము రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, కాబట్టి కడుతున్నారని చెప్తున్నారు. కన్స్ట్రక్షన్లో ఉంది, చూస్తున్నారా రంగనాథ్ గారు, చాలా దగ్గరలో ఉంది. మీరు రావచ్చు, ఇటాచీలు, ప్రొక్లేన్లు, ఇంకేమన్నట్టు మిషన్లు పెద్ద పెద్దవి, హైడ్రాలిక్ క్రేన్లు అన్నీ వేసుకొచ్చి ఇవన్నీ కొలగొట్టేసేయండి. మీకు జనాల్లో మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీకు మంచి అవకాశం వచ్చింది. మీరు హైడ్రా కమిషనర్గా వచ్చిర్రంటే రంగనాథ్ గారు అంటేనే ఒక అందరికీ ఉత్సాహపడుతుంది. నిజానికి మీరు ఇట్లాంటి వాళ్ళు పడగొట్టారు అనుకో, సామాన్య జనాలు వాళ్ళే కూలగొట్టుకుంటారు. నిజంగా ఎవరైనా కబ్జా చేసి ఉంటే, ఎవరైనా ఎఫ్టీఎల్లో కానీ లేకపోతే ఎవరైనా బఫర్ జోన్లో కానీ కట్టుకొని ఉంటే ఖచ్చితంగా వాళ్ళే కూలగొట్టుకుంటారు, అంత భయం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వల్ల ఫామ్ హౌస్ ఏడుందో ఒకసారి రండి, మీరు విజిట్కి రండి. వీలైతే మీడియాను కూడా తీసుకురండి, నేను కూడా వస్తా, చూద్దాం అందరం కలిసి. ఎఫ్టీఎల్ ఏడుందో, బఫర్ జోన్ ఏడుందో, అది ఎక్కడుందో మొత్తం మీకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు చూపిద్దాం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చినామన్నారు ఆయనకు, రంగనాథ్కు. కాబట్టి రంగనాథ్ గారు మీరు అందరు కలిసి చెరువులను కాపాడాలి. హిమాయత్ సాగర్ చెరువు చూడండి ఎట్లా మొత్తం కునారిల్లిపోయింది, నీళ్ళు లేవు, పాడలేవు. ఎందుకు లేవు నీళ్ళు అంటే మొత్తం క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకున్న తర్వాత నీళ్ళు ఎక్కడిదక్కడ ఫామ్ హౌస్లు కట్టుకుని అక్కడ మలుపుకున్న తర్వాత ఏడికెళ్ళి వస్తాయి నీళ్ళు ఇంకా. కాబట్టి ఇట్లాంటి చెరువులు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ముందు మీరు ఇక్కడ హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్ లోపల బయట అంటున్నారు కాబట్టి ముందు ఇట్లాంటి దాని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఈ ఫామ్ హౌస్ కొత్తగా కడుతున్నారు కాబట్టి మీరు అర్జెంటుగా దీన్ని కూలగొట్టాలి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ముదిరిపోయి వీళ్ళు చెట్లు వేసుకొని బ్యూటిఫికేషన్ చేసుకొని మళ్ళీ మాది అంటారు. కాబట్టి మీరు ఇప్పుడే రావాలి. రంగనాథ్ గారు మీరు ఫస్ట్ ఈ మెయిన్ హైదరాబాద్కున్న చెరువులు ఏమున్నాయి చెప్పండి, గండిపేట, హిమాయత్ సాగరే కదా. ఈ 2 చెరువులను ముందు పునరుద్ధరించాలి. ఈ 2 చెరువుల్లో ఎక్కడైతే కబ్జాలు అయినాయో ముందు అక్కడ ఫామ్ హౌస్లు కూలగొట్టాలి. అక్కడ ఏమైతే ఉన్నాయో ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదో సినిమా షూటింగ్లు, తర్వాత ఏంటిది ఈ పెళ్ళిళ్ళకు ముందు తర్వాత ప్రీ వెడ్డింగ్ షోలు, తర్వాత షోలు చేసే పెద్ద వ్యవస్థ కూడా ఇటుకెళ్ళి నడుస్తున్నది. వాళ్ళందరూ మొత్తం ఎక్కడక్కడ గోడలు పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పెద్ద బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ బిజినెస్ ఏరియా మొత్తం కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ఇటాచీలు తీసుకొని రావాలి, ఇక్కడికి వచ్చి ఈ ఫామ్ హౌస్ మొత్తం కూలగొట్టాలి. తర్వాత మీరు సామాన్య జనాల మీదకి పోవాలి. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ వివేక్ వెంకటస్వామి, అందరిది, అన్ని పార్టీలలో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు అన్నీ కూడా ఈ చెరువుగట్ల మీదే కట్టిర్రు. కాబట్టి ముందు మీరు ఆ ఫామ్ హౌస్ల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ఫామ్ హౌస్లు కూలగొట్టండి. వాళ్ళకి ఏ పర్మిషన్తో ఉన్నాయి, వాళ్ళు కూడా సర్పంచ్ల దస్తావేజులతోనో సర్పంచ్ల పర్మిషన్లతోనే వీళ్ళందరూ కట్టింది. కాబట్టి సర్పంచ్లు ఏ నడవని మీరు చెప్పిండ్రు, మంచి వార్త చెప్పిండ్రు. కాబట్టి మీరు అర్జెంటుగా ఈ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వల్ల ఫామ్ హౌస్ దగ్గర రావాలి, కూలగొట్టండి. ఇక్కడ కొత్తది కూలగొట్టండి. ఇక్కడ ఏమేమి ఉన్నామో ఇటుకెళ్ళి సినిమాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి, అవి కూడా కూలగొట్టండి. మొత్తం కూలగొట్టేసి మీరు ఒక దేవునిలాగా కనిపిస్తారు నిజానికి ప్రజలకి. ముందు ప్రజల మీద ఉక్కుపాదం మోపే ముందు రాజకీయ నాయకులు ఎవరెవరు ఎక్కడ కబ్జాలు చేసారో వాటి అన్నింటిని ఇడిపియాలి. గవర్నమెంట్ జాగాలు, చెరువు శిఖం భూములు, చెరువు ఎఫ్టీఎల్లు, చెరువు సంబంధించిన బఫర్ జోన్లు, ఇవన్నీ కూడా అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. చూడండి ఒకసారి ఎట్లా ఉంది చూడండి, హిమాయత్ సాగర్ బ్యాక్ సైడ్ ఎట్లా అయిపోయింది చూడండి. మనకు అక్కడ తుమ్ములు కనిపిస్తున్నాయి చూసినరా, ఆ తూములు అక్కడ 1760 ఫీట్స్ హై లెవెల్. అక్కడికి పోయిందంటే బ్యాక్ వాటర్ ఏడిపోవాలి, మొత్తం ఇవే మునిగిపోతాయి, మళ్ళీ ఇడికే వస్తుంది. కాబట్టి మునిగిపోకుండా మొత్తం పెద్ద పెద్ద బొందలని ఊడ్చి పైన మట్టి వేసుకొని పెద్దగా అరుగుల్లాగా వేసుకొని ఆడ వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టున్నారు. కాబట్టి ఈ చెరువంతా నిండాలంటే ముందు క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఖాళీ కావాలి. ఈ పైనకి వెళ్ళి అజీజ్ నగర్ పైనకి వెళ్ళి ఇదంతా పైన గట్టు మీద ఉంటుంది, గుట్ట మీద, అట్లాంటి ఏరియా నుంచి వచ్చే నీళ్ళు మొత్తం కూడా రావాలి, ఈ చెరువు నిండాలి, మళ్ళీ కలకలలాడాలి.
ఈ చెరువు నీళ్ళు జనం తాగాలి, హైదరాబాద్ జనమంతా తాగాలి, మళ్ళా పాత రోజులు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ముందు హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారు మీరు మీ పాద పద్మాలను ఇక్కడ మోపండి, చూడండి, ఈ చెరువులను కాపాడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.